కల్కితో కబుర్లు సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిందూ మత ప్రసిద్ధ శైవక్షేత్రం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సముద్ర సమీపాన ఉంది. ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభుగా భావిస్తారు. ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు లింగాల వలె కాకుండా మంత్రశక్తితో ఏర్పడిన శివలింగాలుగా భావిస్తారు. పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అని పేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ, రెండవది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తు జగదాంబ అయిన అమ్మవారి స్వరూపం. మన దేశంలో 7 మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒక పక్క మహాకాళునితో ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతే ప్రసిద్ధి పొందింది. కాళ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది. ఉజ్జయినిలోని 2 స్వరూపాలు కాలస్వరూపులై ఉంటాయి. భూమధ్య రేఖ వెళుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నేమనిష్టలతో ఉంటూ శివార్చనశీలుడై షట్కాలలోనూ శివపూజ చేసేవాడు. వేద ధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి 4 కుమారులు. ఈ 4 కుమారులు కూడా ధర్మానుష్ఠానపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు దేవప్రియుడు, రెండవ వాడి పేరు ప్రియమేధుడు, మూడవ కుమారుడి పేరు సుకృతుడు, 4వ కుమారుడి పేరు సువ్రతుడు. ఈ 4 పెద్దవారయ్యారు. పక్కనే ఉన్న పర్వత శిఖరాల్లో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్ట చివరకు ఎవ్వరూ శివార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు. కానీ ఆ 4 మాత్రం ఏమాత్రం బెదరలేదు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. హరవం హరహర అంటూ శివపారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడక్కడ చిన్న పార్థివలింగం నుండి మహాకాళ స్వరూపంలో పరమేశ్వరుడు బయటకు వచ్చి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిద రాసులై పడిపోయాయి. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఆ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహాకాళలింగ రూపంలో వెలిశాడు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఈ విగ్రహం ముఖం దక్షిణం వైపు ఉంటుంది కాబట్టి దక్షిణామూర్తి అంటారు. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయం తాంత్రిక శివనేత్రం యొక్క సంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉంటుంది. ఈ దేవాలయంలో గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం, మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. గణపతి, పార్వతి, కార్తికేయులు చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పు గోడలపై అమర్చబడి ఉంటాయి. దక్షిణ భాగంలో నంది చిత్రం ఉంటుంది. ఇది మహాదేవుని యొక్క వాహనం. 3వ అంతస్తులో గల నాగచంద్రేశ్వరి విగ్రహం నాగపంచమి రోజున మాత్రమే దర్శనం కోసం తెరుస్తారు. ఈ దేవాలయం 5 అంతస్తులలో ఉంటుంది. దానిలో ఒకటి భూ అంతర్భాగం. ఈ దేవాలయం సరస్సు సమీపంలో భారీ గోడలతో కూడుకొని ఉన్న విశాలమైన ప్రాంగణం కలిగి ఉంది. శిఖరం లేదా గోపురం శిల్పాలతో సొగసుగా అలంకరించబడి ఉంటుంది. ఆలయం వెలుపల కూడా చక్కని శిల్పకళా సౌందర్యం మనకు కనులకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇత్తడి దీపాలు భూగర్భ గర్భగుడిలోనికి పోయే మార్గానికి వెలుగునిస్తాయి. దేవుని ప్రసాదం ఇతర ఆలయాల వలె కాకుండా దేవునికి సమర్పించినది దేవతలకు తిరిగి సమర్పించవచ్చునని నమ్మకం. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉందండి. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర పర్జన్యానుష్ఠానం అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంకు యంత్రం అనే చాలా ఆశ్చర్యకరమైన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. ఈశ్వరార్చనలలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద ఈ శంఖ యంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నవారు ఎటువంటి విజయాన్నైనా పొందుతారు. ప్రాంగణంలో పార్వతీదేవి, వినాయకుడు, కార్తికేయుడు, సాక్షి గోపాలుడు, శనీశ్వరులతో పాటు అనేక శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. మహాకాళ మందిర శోభ సంధ్యా సమయంలో అత్యంత మనోహరమై బాసిల్లుతుంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ శివుణ్ణి ఇక్కడ మహాకాలునిగా కొలువై ఉండమని ప్రార్థించాడని,
ఆ బ్రహ్మ అభీష్టం మేరకు శివుడిక్కడ కొలువై ఈ మందిరానికి అంతటికీ శోభిస్తున్నాడనే పురాణ కథలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో 2 జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ 2 జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైన మందిరం ఉంది. దానిని భస్మ మందిరం అని పిలుస్తారు. అక్కడ ఆవు పేడతో విభూదిని తయారు చేస్తారు. భస్మ మందిరంలోకి ఆవులను తీసుకుని వచ్చి వాటి పేడను ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూదిగా మారుతుందో అటువంటి విభూదిగా మార్చి ఆ విభూదితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూది అభిషేకం 2 రకాలుగా ఉంటుంది. తెల్లని పలుచని బట్టలో మెత్తటి విభూదిని పోసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు. అలా కొట్టినప్పుడు ఒక శివలింగం ఉన్న చోటనే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అప్పుడు అక్కడ మీరు ఒక అలౌకికమైన స్థితిని వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. 2వ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయ దుస్తులతో తెల్లవారుజామున దేవాలయం లోపలికి పంపిస్తారు. అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకొని వచ్చి ఇస్తారు. ఆ భస్మ పాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చొని ఆ శవభస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు. స్వామివారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనం అయినటువంటి ఆనందాన్ని ఇస్తుందంటారు. భక్తులు బ్రహ్మ సైతం ఈ భస్మ పూజ చేశాడని, ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహాశ్మశానం అని పిలవడం జరుగుతోందని చెప్పే పురాణ కథలు కూడా ఉన్నాయి. ఈ స్వామి దర్శనం అకాల మృత్యువు నుంచి రక్షిస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా జరుగుతుంది. అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామికి ఉదయం 4 గంటలకు భస్మహారతి తప్పనిసరి ఆచారంగా త్రయంబేశ్వరునికి సమర్పిస్తారు. ఈ పూజ 2 గంటల పాటు ఆవు పేడతో చేసిన పిడకల భస్మంతో స్వామివారిని అభిషేకిస్తారు. మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయడం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది. ఇది మనిషి జీవిత కాలంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభవం. ఈ భస్మహారతి 10 మంది నాగసాధువుల ద్వారా జరుగుతుంది. ఈ భస్మహారతి సమయంలో ఎవరినీ గర్భగుడిలోనికి అనుమతించరు. కేవలం పురుషులకు మాత్రమే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. స్త్రీలను ఈ హారతిలో పాల్గొనడం కానీ చూడడం కానీ అనుమతించరు. భక్తులకు గర్భగుడి బయట ఉన్న నంది మండపంలో బారికేడ్లు వెనుకకు అనుమతించబడతారు. కేవలం 100 మందికి మాత్రమే వసతి ఉన్న ఈ నంది మండపంలో సుమారు 500 భక్తులు బారికేడ్ల వెనుక సమీపంలో కూర్చొని దర్శనం చేసుకుంటారు. భస్మహారతి సమయంలో త్రయంబకేశ్వరుడు భస్మధారణలతో అందంగా దర్శనమిస్తాడు. ఈ భస్మహారతి దర్శనం ప్రతి హిందూ భక్తుని చిరకాల కోరిక. మానవ జీవితంలో భస్మహారతి దర్శనం పునర్జన్మ హరణం. మహాకాళేశ్వర దేవాలయం ఒక శక్తిపీఠం. విగ్రహం 18 మహాశక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణగాథలు, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తిపీఠంలో దాక్షాయిని మాత భైరవునికి తోడుగా దర్శనమిస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన ఉజ్జయిని క్షేత్రాన్ని మనందరూ కూడా దర్శించుకుందామా? ఈ ఆలయంలో మనం అనేక ఉపాలయాలు, అనేక విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. గుడి బయట కూడా చాలా శివ కుటుంబంకి సంబంధించిన విగ్రహాలు కూడా కొలువై ఉన్నాయి. మనందరిపైన ఆ ఉజ్జయిని మహాకాళి, మహాకాళేశ్వరుని అనుగ్రహం ఉండాలని మరీ కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కల్కితో కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
पूरा साथ में होंगे ना, पूरा साथ में होंगे। ये दादा का मोबाइल ले ले। उन्हीं को तो पूजा करना है। पटकन दर्शन घ्यायला लगेच या। किसी भी सुविधा को शिकायत आगे बढ़ो। मोबाइल नंबर पेयजल आदि की सुविधा उपलब्ध है। भगवान श्री महाकालेश्वर के दर्शन के पश्चात भगवान से मानसरोवर पर खड़े होना, फोटो सेल्फी क्लिक लेना, पर लिखना चले जाओ। आ जाओ तुम भी एक मिनट।
गुजरात में भी है ये और एक ही करने भाई में नहीं आ मेरे लगे अक्रम राजस्थान में भी है हिमाचल में भी राजस्थान में भी बता रहे హర హర మహాదేవ శంభో శంకర. శ్రీమాత్రే నమః. అందరికీ స్వామివారు అమ్మవార్ల అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం.